హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అయాన్ వ్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి. కనకాంబరం పువ్వులు ఎర్రగా గుత్తులుగా ఎక్కువ పువ్వులు పుయ్యాలి అంటే చిన్న ట్రిక్ ఉపయోగించడం వల్ల గుత్తులుగా వస్తాయండి. ఏ సీజన్లోనైనా వస్తాయి. ఎండాకాలం కాదు, వానాకాలం కాదు, చలికాలం కాదు, అన్ని సీజన్స్లో ఈ చిన్న చిట్కా ఉపయోగించడం వల్ల గుత్తులుగా ఎర్రగా వస్తాయండి. చూస్తున్నారు కదా మీరు స్క్రీన్ మీద. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇలా చిన్న మొక్కకి ఆ ఒక్కటి వేస్తే చాలండి, కనకాంబరం మొక్కలు చాలా గుబురుగా వస్తాయండి. చాలా పువ్వులు ఎక్కువగా వస్తాయి. ఈ చిన్న చిట్కా వాడటం వల్ల, ఈ చిన్న చిట్కా ఏంటో వీడియో చివరిలో చూపిస్తానండి. అది ఒక్కటి వేస్తే చాలండి, మొక్కలు ఎక్కువగా తొందరగా ఒత్తుగా ఎదుగుతాయండి. పూలు కూడా కుప్పలుగా గిన్నెలుగా వస్తాయండి. వారానికి 2-3 సార్లు మనం కోసుకోవచ్చు. ఎన్నో మాలలు అవుతాయండి. అది ఒక్కటి వేస్తే చాలండి. మా వీడియో అయితే చివరి వరకు చూసేయండి, ఎక్కడా స్కిప్ చేయ. మా ఛానల్లో వచ్చే కొత్త వీడియోస్ అన్నీ చూసేయండి. మీకు నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి. మా వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే మా వీడియో మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులందరికీ షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. మా వీడియోని అలా టచ్ చేసి వెళ్ళిపోకండి. మా వీడియో అయితే చివరి వరకు చూసేయండి. మనందరం యూట్యూబ్ ఫ్యామిలీ కదా ఫ్రెండ్స్. అది ఒక్కటి వేస్తే చాలు, గుత్తులుగా ఒత్తుగా ఎన్నో మొక్కలు వస్తాయండి. ఈ కనకాంబరం మొక్కలు ఇలా ఒక చిన్న ట్రిక్ ఉపయోగించడం వల్ల, అది ఒక్కటి వేయటం వల్ల, అది ఒక్కటి ఏంటి అంటే వీడియో చివరిలో చెప్తానండి. అప్పటి వరకు మా వీడియోని చూస్తూనే ఉండండి. ఇలా కంకెలను తీసివేయాలండి. ఎక్కువగా కొమ్మకి పూలు వస్తాయండి. ఎన్ని కంకెలు ఎండిపోయి ఉంటే అవన్నీ తీసేస్తే చాలా పువ్వులు ఎక్కువగా ఒత్తుగా వస్తాయండి. ఆ చిన్న ట్రిక్ వల్ల, అదొక్కటి వేయటం వల్ల, అదొకటి ఏంటో మనం వీడియోలో ఇప్పుడు చూసేద్దామండి. మా వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకండి. మా ఛానల్లో వచ్చే కొత్త వీడియోస్ అన్నీ మీ అందరూ చూస్తూనే ఉండండి. ఇప్పుడు వరకు మా వీడియోస్ అన్నీ చూసి మా ఛానల్ని చాలా సపోర్ట్ చేస్తున్నారండి. అలాగే మా వీడియో చివరి వరకు చూసి మా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఆ చిన్న ట్రిక్ ఉపయోగించటం వల్ల ఎన్నో గుత్తులుగా ఎర్రగా వచ్చేస్తాయండి పూలు. చూడండి, వారానికి 2 సార్లు ఇలా కోస్తామండి. గిన్నెలు పువ్వులు వస్తాయండి. అదొక్కటి వేయటం వల్ల, అదొక్కటి ఏంటో వీడియో చివరిలో చెప్తానండి. మా వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకండి. మా వీడియో చూస్తూనే ఉండండి. చూడండి, ఎర్రగా ఎన్నో గిన్నెలు పూలు వస్తాయండి. వారానికి 2-3 సార్లు మేము కోస్తూ ఉంటామండి. ఎంతమంది కోసినా ఇంకా చెట్లకి పూలు కనపడితేనే ఉన్నాయండి. చిన్న ఐడియా వల్ల, చిన్న ట్రిక్ ఉపయోగించటం వల్ల గుత్తులు పూలు వస్తూనే ఉంటాయండి. వీటికి మనం బియ్యం కడిగిన వాటర్ పోయవచ్చండి. అలాగే కూరగాయ కట్ చేసిన ముక్కలు వస్తూ ఉంటాయి, ఆ వాటర్ని పోయవచ్చు. చూడండి, ఎంతమంది కోసినా ఇంకా మొక్కలకి ఎన్నో గుత్తులుగా పూలు ఉన్నాయండి. అలాగే ఆవు పేడ వాటర్ వేయవచ్చండి. చూస్తున్నారు కదా మీరు. ఏ సీజన్ అయినా వస్తాయండి. అదొక్కటి వేయటం వల్ల అదొకటి ఏంటో వీడియో చివరిలో చూపిస్తానండి. మా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. గంజి కూడా వేయవచ్చండి కనకాంబరం మొక్కలకి. అలాగే అన్నం మిగిలిపోయి ఉంటుంది కదండి, అది అన్నం కూడా వేయవచ్చండి. ఈ కనకాంబరం మొక్కలకి ఎర్రగా పూలు ఎక్కువ పుయ్యాలి అంటే అన్నం వేయవచ్చు, అలాగే గంజి వేయవచ్చు, కూరగాయలు కట్ చేసిన ముక్కలు వేయవచ్చు. అలాగే మనము మంచి మట్టి, నల్లటి మట్టి, మంచి మట్టిలో పెంచితే ఎన్నో గిన్నెలు పూలు వస్తాయండి. ఎంతమంది కోసినా తరగవండి, అన్ని పూలు వస్తాయండి. ఒక్క ట్రిక్ ఉపయోగించడం వల్ల. ఆ ట్రిక్ ఏంటో వీడియో చివరిలో చెప్తానండి. మా వీడియో అయితే చివరి వరకు చూస్తూనే ఉండండి, ఎక్కడా స్కిప్ చేయకండి. చూడండి, ఎన్ని గిన్నెలు పూలు వస్తున్నాయో, అదొక్కటి వేస్తే చాలండి. అదేంటో వీడియో చివరిలో చెప్తాను. వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకండి. మా వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులందరికీ మా వీడియోని షేర్ చేయండి. మీరు ట్రై చేసి చూడండి. ట్రై చేసి చూసిన తర్వాతే మీరు కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి. చూడండి, వద్దన్న పువ్వులు వస్తున్నాయండి, అదొక్కటి వేయటం వల్ల. అది ఒక్కటి ఏంటో ఇప్పుడు చూసేద్దాం పదండి. మనం మొక్కల దగ్గరికి వెళ్ళిపోదామండి. చూడండి, గుత్తులు వస్తూనే ఉన్నాయండి, విరబూస్తూనే ఉన్నాయి కనకాంబరం మొక్కలకి పువ్వులు. చూస్తున్నారు కదా మీరే, స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఎంతో మంచి కలర్ అండి. అదొక్కటి వేయటం వల్ల, అది ఒక్కటి ఏంటో చూసేద్దాం పదండి.
మా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. చూడండి ఎంత ఎర్రగా ఉన్నాయో పువ్వులు, ఎన్ని మొక్కలు ఉన్నాయో, కొమ్మకి పువ్వులు ఉన్నాయి కదండి. మీరే ప్రూఫ్ చూస్తున్నారు కదా. అదొక్కటి వేయటం వల్ల గుత్తులు గుత్తులుగా వచ్చేస్తాయండి పువ్వులు. మీరు వద్దన్న పువ్వులు ఏ సీజన్లోనైనా వస్తాయండి. ఎండాకాలం కాదు, చలికాలం కాదు, వానాకాలం కాదు, అన్ని సీజన్స్లో అదొక్కటి వేయటం వల్ల గుత్తులు గుత్తులుగా వచ్చేస్తాయండి. వద్దన్న పువ్వులు వస్తాయండి. ఎంత ఎర్రగా ఉన్నాయో మీరే చూస్తున్నారు కదండి. ఆ చిట్కా ఏంటో ఇప్పుడు చూసేద్దామండి. కోడిగుడ్లు పెంకులండి చక్కగా మెత్తగా చేసుకొని, కమలా పండు ఉంటుంది కదండి, వచ్చిన తొక్కలు అవి చెట్లు కుదుళ్ళలో వేసి వాటర్ పోయి, లేదా ఇవి 2 వాటర్లో నానబెట్టి ఒక నైట్ అంతా ఉంచి మొక్కలకు ఈ వాటర్ పోసినా చాలా హెల్తీగా ఉంటాయండి. మొక్కలు ఎంతో పచ్చగా ఉంటాయి. మొక్క అనేది ఎండిపోదండి, ఎన్నో పూలను ఇస్తాయండి. ఈ చిన్న చిట్కా మీరు ఉపయోగించి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక నా కొత్త చిట్కానండి ఇది, ఎవరు చేసి చూపించి ఉండరు. ఇలా కనుక ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక మా వీడియోని లైక్ చేయండి. మా ఛానల్లో వచ్చే కొత్త వీడియోస్ అన్నీ చూడండి. ప్రూఫ్ మీకే కనపడుతుంది కదండి. గిన్నెలు పువ్వులు వస్తున్నాయి కదండి. మీరే మా వీడియోలో చూశారు కదండి. మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు మా వీడియోస్ని, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మా వీడియో చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి.